బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. మలక్పేటలోని ఒక పార్కులో ఒక్కసారిగా కొంతమంది గుర్తు తెలియని దుండగులు అక్కడ తెల్లవారున వాకింగ్ చేసేందుకు వచ్చినటువంటి వాకర్స్ పైన చాలా దారుణంగా విచక్షణితంగా కాల్పులకు తెరలేపారు. దీంట్లో ఒక వ్యక్తి మరణించాడు తెలుస్తోంది. మలక్పేటలోని శాలివాహన నగర్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకుని వాకర్స్ పైన కాల్పులు జరపడంతో ఒక్కసారిగా అందరూ కూడా పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో చందు రాథోడ్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా మరణించినట్టు తెలుస్తోంది. భయంతో ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెట్టారు. హైదరాబాద్ లో గన్ కల్చర్ పెరిగిపోయింది. గతంలో ఒక పబ్ లో కూడా ఒక వ్యక్తి కాల్పులకు తెరలేపాడు. అక్కడ కూడా పెద్ద ఎత్తున భయభ్రాంతకు గురైపోయి అందరూ కూడా పరుగులు పెట్టారు. ఆ తర్వాత జనవరి 16న కూడా కర్ణాటకలో ఏటీఎం రాబరీ చేసినటువంటి కొంతమంది దుండగులు పోలీసు వారిని అదుపులోకి తీసుకునేందుకు పాత బస్తీకి చేరుకోగా పాత బస్తీలో ఒకసారిగా కాల్పులు కలకలం రేగాయి. అంటే సుమారుగా ఈ 5-6 నెలల్లోనే 3-4 సార్లు హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఇంతకీ గన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గన్ కల్చర్ పెరిగిపోతోంది. హైదరాబాద్ లో గన్ కల్చర్ ఇంతలా పెరిగిపోతుండడానికి పెద్ద ఎత్తున ప్రస్తుతానికి ప్రజలంతా భయభ్రాంతకు గురవుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్కులో తెల్లవారున జామున వారంతా కూడా వాకింగ్ చేయడానికి వచ్చారు. వృద్ధులు, చిన్న పిల్లలతో వారంతా కూడా యువకులు అక్కడ చేరుకొని ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో వాకింగ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక వ్యక్తి కాల్పులకు తెరలేపాడు. దీంతో అక్కడే ఆ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెరలేపడంతో చందు రాథోడ్ అనేటువంటి ఒక యువకుడు దారుణంగా ఆ కాల్పులకు గురైపోయి స్పాట్లోనే మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇంతకీ చందు రాథోడే టార్గెట్ గా అక్కడికి వచ్చి ఆ వ్యక్తి కాల్పులు జరిపాడా, లేదంటే ఒక సైకో కిల్లర్ లా వచ్చాడా? ఇంతకీ టార్గెట్ ఏంటి? అసలు గన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా పలు కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడికి మలక్పేట్ శాలివాహన నగర్ పార్క్ దగ్గరికి పోలీసులు చేరుకున్నట్టు తెలుస్తోంది. చందు రాథోడ్ వెంటనే హుటాహుట్న ఆయన్ని ఆసుపత్రి తరలించిన ఆలోపే ఆయన స్పాట్లోనే మరణించాడు. కానీ ఇంతకీ ఆ చందు రాథోడ్ ఎవరు? చందు రాథోడ్ పైన ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? లేదా ఫ్రీక్వెంట్ గా సైకో కిల్లర్స్ అని చెప్తూ ఉంటాం కాబట్టి సైకో కిల్లర్ల మాదిరిగానే అక్కడికి ఎవరైనా వచ్చారా? ఇలా ప్రస్తుతానికి అనేక కోణాల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ కేసుని అనుమానిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. మా ప్రతినిధి పెట్రిషియా అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా, ఏంటి మలక్పేటలోని శాలివాహన నగర్ పార్కులో ఉదయాన్నే తెల్లవారుజామున వాకింగ్ చేసేందుకు వచ్చిన వాకర్స్ పైన ఒక దుండగుడు కాల్పులకు తెరలేపని తెలుస్తోంది. దాంట్లో చందు రాథోడ్ మరణించాడు. టార్గెటెడ్ గానే ఈ దాడి జరిగిందా, లేదనంటే ఒక సైకో కిల్లర్ ఎవరైనా అక్కడికి వచ్చారా? ఒక్కసారి హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగుతుంది. అదే కాకుండా ఒక వ్యక్తి వాకింగ్ కు వెళ్లిన సమయంలో తెల్లవారుజామున అతని పైన దాడి చేసి అతి దారుణంగా కాల్చి చంపారు. చందు రాథోడ్ అనే వ్యక్తి దాదాపు 40 సంవత్సరాలు ఉంటాయి. అతన్ని అతి దారుణంగా షూట్ చేసి చంపారు. కంట్రీ పిస్తోల్ గా గుర్తించారు. ఆ పిస్తోల్ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది కూడా తెలియాల్సిన విషయం. వెంటనే స్పాట్ లో అతను చనిపోయారు. ఈ ఘటన అంతా కూడా ప్రస్తుతం కలకలం రేగుతుంది. ఒకవైపు 3 రౌండ్ల కాల్పులు లేపిన ఒక గ్యాంగ్ అని కూడా తెలుస్తుంది. హుటాహుటిగా ఒకటేసారి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఫైరింగ్ చేయడం అయితే జరిగింది. అసలు కాల్పులకి కారణం ఏంటి? రాథోడ్ కుటుంబ సభ్యులు కూడా వెంటనే అక్కడ చేరుకున్నారు. ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ 3 రౌండ్ల ఫైరింగ్ చేయడంతో శాలినగర్ పార్క్ లో ప్రజలందరూ కూడా భయప్రాంతులకు గురయ్యారు. మార్నింగ్ అందరు కూడా చిన్న పెద్ద అందరు ముసలి వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ గన్ ఫైరింగ్ అనేది కూడా ఒకటేసారిగా జరగడం, దాని తర్వాత ఈ పార్క్ లో చందు రాథోడ్ అన్న వ్యక్తి స్పాట్ లో చనిపోవడం. ప్రధానంగా చందు రాథోడ్నే టార్గెట్ చేశారా, లేకపోతే కావాలని పార్క్ ని టార్గెట్ చేశారనేది కూడా తెలియాల్సిన విషయం. పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. మలక్పేట్ పోలీసులు కూడా మొత్తం మీద కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం కూడా 3 రౌండ్ల కాల్పులు అయితే జరిపారని కూడా తెలుస్తుంది. చందు రాథోడ్ అన్న వ్యక్తి అసలు ఎవరు, ఏదైనా ఆస్తి వివాదం ఉందా, లేదంటే ఈ దుండగులు కావాలనే పార్క్ ని టార్గెట్ చేశారనేది కూడా తెలియాల్సిన విషయం. అదే కాకుండా వాకింగ్ చేయడానికి వచ్చిన తోటి వాకర్స్ ఏం చెప్తున్నారు? టార్గెటెడ్ గానే చందు రాథోడ్ టార్గెట్ చేసి ఈ దారుణానికి ఒడిగట్టాడు, అంటే సైకో కిల్లర్. అంటే గన్ కల్చర్ చాలా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ చందు రాథోడ్ ని టార్గెట్ చేస్తూ వచ్చారా, సైకో కిల్లరా? ఏం జరిగి ఉంటుంది? స్థానికుల అభిప్రాయం ఏంటి? స్థానికులందరూ కూడా భయప్రాంతులకు గురయ్యారు. అసలు ఈ స్థానికులకు కూడా ఏమాత్రం వివరాలు తెలీదు. షాక్ లో ఉన్న పరిస్థితి. అందరూ కూడా ప్రశాంతంగా వాకింగ్ చేసుకుంటున్నారు. తెల్లవారుజామున ఒకటేసారి
గన్ ఫైరింగ్ సౌండ్ వినిపించడం, దాని తర్వాత చంద్రు రాథోడ్ కింద పడిపోవడం. ఈ ముఠా ఎవరు అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూ సీన్స్ కూడా మొత్తం మీద కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు క్లూ సీన్స్, డాగ్ స్క్వాడ్ వీళ్ళందరూ కూడా ఆ జరిగినంత ప్రాంతం కూడా క్రైమ్ ఆఫెన్స్ అంతా కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ వివరాలంతా కూడా స్థానికున్న వాళ్ళని కూడా పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారని తెలుస్తుంది. స్థానికులకు కూడా ఏమాత్రం అర్థం కాలేదు. ఒకటేసారి గన్ ఫైరింగ్ 3 రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే హుటాహుటిగా స్థానికులందరూ కూడా పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఈ ముఠా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కూడా పాల్పడుతున్న వ్యక్తిని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం కానీ అతను అదుపులోకి తీసుకునే ప్రయత్నం కానీ జరిగిందా? ఇంతవరకు ఎటువంటి విజువల్స్ అయితే రావడం లేదు. ఎస్ ఒక్కసారి హోల్డ్ ఉండండి పెట్రిషియా, గెట్ బ్యాక్ టు అగైన్. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో వెరీ ఎక్స్క్లూజివ్, వెరీ ఫస్ట్ ఆన్ ఆర్టీవీ మలక్పేట్ శాలివార్ నగర్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకుని తెల్లవారుజామున వాకింగ్ చేస్తున్న వాకర్స్ పైన ఒక దుండగుడు కాల్పులు జరిపాడు. అయితే ఈ కాల్పులో చందు రాథోడ్ అనేటువంటి ఒక వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది. అయితే చందు రాథోడ్ నే టార్గెటెడ్ గా ఈ కాల్పులకు తెరలేపారా, లేదంటే ఇంకేదైనా కారణం ఉందా? ఇలా పలు కోణాల్లో కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే అక్కడికి చేరుకొని అక్కడ సంఘటనా స్థానాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన స్థానికులంతా భయభ్రాంత గురయ్యారు. ఒక్కసారిగా పరుగులు తీశారు. వారంతా కూడా ప్రాణాల చేతిలో పెట్టుకొని పరుగులు తీయడం ప్రారంభించారు. వారంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైపోయారు. సో ప్రస్తుతానికి చందు రాథోడ్ పైన ఎస్ ఇక్కడ మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. భయంతోనే పార్కులో పరుగులు తీసిన తర్వాత సంఘటన స్థానానికి పోలీసులు తెలుసుకొని అక్కడి వారందరూ విచారించిన నేపథ్యంలో టార్గెటెడ్ గానే దాడి జరిగింది. చందు రాథోడ్ పైన టార్గెటెడ్ గానే ఈ దాడి జరిగినట్టుగా అక్కడి స్థానికులు చెప్పారు. భూ వివాదమే కారణమట పోలీసులు తేల్చేశారు. భూ వివాదం కారణంగానే చందు రాథోడ్ పైన ఒక దుండగుడు గన్ తో ఫైరింగ్ చేసినట్టు తెలుస్తోంది. సో గన్ తో ఫైరింగ్ చేసిన నేపథ్యంలో చాలా టార్గెటెడ్ గానే చందు రాథోడ్ ని హతమార్చే ప్రయత్నం ఆ దుండగుడు చేశాడు. భూ వివాదమే ప్రధాన కారణంగా పోలీసులు తేల్చేశారు. ఎస్ పెట్రిషియా, దానికి క్లియర్ గా అర్థమవుతోంది. భూ వివాదమే ప్రధాన కారణంగా ఆ దుండగుడు చందు రాథోడ్ పైన కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. అంటే చందు రాథోడ్ పైన రెక్కి నిర్వహించారా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పైన ఏదో అనుమానం కలుగుతోందా, ఎవరు వచ్చి ఉంటారు, ఏ రకంగా చందు రాథోడ్ ని హతమార్చి ఉంటారన్న విషయం పైన పోలీసు అనుమానిస్తున్నారు. ఎవరు ఇంతకీ ఈ దాడికి యత్నించింది? ఎస్ పెట్రిషియా. ఇప్పటికే మనకున్న సమాచారం మేరకు కూడా ఆస్తి వివాదం వల్లనే ఘటన చోటు చేసుకుంది. అటాక్ చేసిన వ్యక్తి కూడా ఒక ఎమ్మెల్యే లీడర్ కి సంబంధించిన వ్యక్తి అంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. ఆస్తి వివాదం వీళ్ళిద్దరి మీద ఏదైతే చందు నాయక్ కి మరి ఆపోనెంట్ పార్ట్నర్ కి కూడా ఆస్తి వివాదం గొడవలు ఉన్నాయి, వీళ్ళకి పాత పరిచయాలు ఉన్నాయంటూ కూడా సమాచారం వస్తుంది. మరి ఈ కంట్రీ పిస్టల్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారో, అతను ఎవరు, అతని వెనకాల ఉన్న ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎవరు, లీడర్ అని కూడా సమాచారం అయితే వస్తుంది. అసలు ఆ రాజేష్ అనే వ్యక్తి దాడి చేశాడంటూ కూడా సమాచారం వస్తుంది. కానీ పోలీసులు మాత్రం ఎక్కడ కూడా ఒఫీషియల్ గా పలానా వ్యక్తి కాల్పులు చేశాడంటూ కూడా చెప్పలేదు. కానీ మనకున్న సమాచారం మేరకు కూడా స్థానికంగా ఉన్న వ్యక్తే ఇదంతా చేశాడంటూ కూడా సమాచారం వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య కూడా ఎప్పుడు భూ వివాదం చోటు చేసుకుంది. దీని ప్రకారమే కంట్రీ పిస్తోల్ తోని మనుషులను పెట్టి మరీ చంపించాడంటూ కూడా సమాచారం వస్తుంది. ప్రస్తుతానికి పోలీసులు ఏం చెప్తున్నారు? భూ వివాదమే కారణమని తెలుస్తున్న నేపథ్యంలో అక్కడికి ఇప్పటికే కుటుంబానికి సమాచారం అందించుంటారు. ఆ కుటుంబం కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఒక వ్యక్తి పైన లేకపోతే ఒక వ్యవస్థ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి? కాల్చడానికి ఒక కక్ష పెంచుకొని హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులకు తెరలేపిన వ్యక్తి ఎవరు? అదంతా కూడా ఈ పార్ట్నర్స్ ఎవరైతే చందు నాయక్ కి సంబంధించిన వాళ్ళు ఒక వ్యక్తికి అతని వెనకాల ఒక ఎమ్మెల్యే ఉన్నారంటూ కూడా, ఎంపీ ఉన్నారంటూ కూడా సమాచారం అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా భూ వివాదం అంటూ కూడా ప్రస్తుతం అయితే సమాచారం వస్తుంది. పోలీసులు మాత్రం ఎక్కడ కూడా నిర్ధారించలేదు. అదే కాకుండా అంటే ఎక్కడైతే పార్క్ ఉందో నడిబొడ్డు మీద చంపడం అనేది ఉదయం వేళ తెల్లారుజామున దాదాపు ఒక 20 మంది సరౌండింగ్ అయిన వ్యక్తుల దగ్గర కూడా పార్క్ లో 3 రౌండ్ల కాల్పులు అనేది ప్రస్తుతం హైదరాబాద్ లో కలకలంగా మారిందని చెప్పొచ్చు. రైట్ పెట్రిషియా. సో హైదరాబాద్ మలక్పేట్ లో ఒక్కసారిగా కాల్పులు కలకాన్ రేపాయి. హైదరాబాద్ నడిబొట్టున భూ వివాదాలే కారణమని చెప్పి చందు రాథోడ్ అటువంటి ఒక వ్యక్తిని 40 ఏళ్ల ఆ వ్యక్తిని తెల్లవారుజామున మలక్పేట్లోని శాలివార్ నగర్ పార్క్ లో వాకింగ్ చేస్తూ ఉండగా కొంతమంది దుండగులు అక్కడికి చేరుకొని కాల్పులతో ఆయన విచక్షరహితంగా హతమార్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి సంఘటన స్థలంలోకి పోలీసులు చేరుకున్నారు. అయితే ముందుగా అందరూ కూడా సైకో కిల్లర్ అని భావించారు. కానీ సైకో కిల్లర్ కాదు, చాలా పక్కాగా వ్యూహాత్మకంగా రెక్కి నిర్వహించి
టార్గెటెడ్ గా చేసిన దాడిగానే పోలీసులు తేల్చేశారు. అది భూ వివాదమే కారణంగా తెలుస్తోంది. అయితే అక్కడ స్థానికులు ఒక్కసారిగా ఈ ఫైరింగ్ శబ్దాలు విని పరుగులు తీశారు. ఒక్కసారిగా భయభ్రాంత గురైపోయి ప్రాణాల చేతులు పెట్టుకుని అక్కడి నుంచి పరారైపోయారు. ఎందుకంటే అక్కడ తెల్లవారుజామున వారంతా కూడా వృద్ధులు, చిన్న చిన్న పిల్లలు, యువకులంతా కలిసి వారక్కడికి వాకింగ్ చేయడం కోసం వస్తున్న నేపథ్యంలో వాకింగ్ చేస్తూ ఉండగానే వారంతా వాకింగ్ ట్రాక్ పైన వాకింగ్ చేస్తున్నారు. అంతలోనే ఒక వ్యక్తి ఫైరింగ్ శబ్దం వినిపించింది. అంతలోనే అక్కడ చందు రాథోడ్ అనే వ్యక్తి కుప్పకూలిపోయాడు. సో చందు రాథోడ్ మరణం ఒక్కసారిగా భూ వివాదమే కారణమని పోలీసులు తేల్చేస్తారు. ఒకసారి ఆ సంఘటనా స్థలం నుంచి అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనా స్థలంలో హతమార్చిన తర్వాత అక్కడ స్థానికులు ఉన్నారు. వారంతా ఎటువంటి విధంగా భయభ్రాంతకు గురవుతున్నారో మనం చూస్తున్నాం. దిస్ కంటెంట్ హ్యాస్ ఏ డిస్టర్బింగ్ విజువల్స్ అండ్ వ్యూయర్ డిస్క్రిప్షన్ యాజ్ అడ్వైస్డ్. సో మనం చూస్తున్నటువంటి ఈ ఘటనలో కొంత ఇబ్బందులకు గురి చేసేటువంటి, మిమ్మల్ని కలవరపాటు గురి చేసేటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఆర్టీవీ మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తోంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. పెట్టినా వస్తుంది చూడండి. అది తెలుగులో పాయింట్స్ పెట్టాను. అందుకని బయటకి వెళ్ళి లేకుండా ముగ్గురు అందుకని బయటకి వెళ్ళి లేకుండా ముగ్గురు హైదరాబాద్ మలక్పేట్లోని శాలివాహన్ నగర్ లో ఒక పార్క్ లో పెద్ద ఎత్తున అక్కడ కాల్పులకు తెరలేపారు. శాలివాహన్ నగర్ పార్క్ లో ప్రస్తుతానికి చందు రాథోడ్ అనేటువంటి ఒక వ్యక్తి ఫైరింగ్ కారణంగా హతమారినట్టు తెలుస్తోంది. ఆయన పూర్తిగా మరణించారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఫోటోలోనే కనిపిస్తున్న వ్యక్తి చందు రాథోడ్. భూ వివాదాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆయన కొంతమంది దుండగులు తెల్లవారుజామున ఆయన వాకింగ్ చేస్తూ ఉండగా రెక్కి నిర్వహించి చాలా పక్కాగా వ్యూహాత్మకంగా టార్గెట్ చేసి అతన్ని హతమార్చని తెలుస్తోంది. సో ముందుగా అందరూ కూడా సైకో కిల్లర్ ఏమో అని చెప్పి భయభ్రాంతకు గురైపోయారు. ఒక్కసారిగా తెల్లవారుజామున అందరూ కూడా వాకింగ్ చేస్తూ ఉండగా గన్ ఫైరింగ్ శబ్దాలు వీళ్ళందరూ కూడా పరుగులు తీశారు, భయభ్రాంతకు గురయ్యారు. అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కానీ అంతలోనే చందు రాథోడ్ అక్కడ హతమైన విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించి భూ వివాదమే కారణమని చాలా పక్కగా పోలీసులు తేల్చేశారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వెరీ ఫస్ట్ ఆర్టీవీ ఆర్మీ అక్కడ మీరు విజువల్స్ లో చూస్తున్నటువంటి ఆ సంఘటనా స్థలంలోనే ప్రస్తుతం చందు రాథోడ్ యొక్క మృతదేహం కూడా మీకు కనిపిస్తోంది. సో చందు రాథోడ్ మృతదేహం శాలివాహన్ నగర్ పార్క్ లో వాకింగ్ చేస్తూ ఉండగా అతన్ని కాల్చడంతో అక్కడే కుప్పకూలిపోయాడు, స్పాట్లోనే మరణించాడు. ఆ తర్వాత మరోవైపుగా మీకు చూస్తున్నటువంటి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి చందు రాథోడ్. అయితే భూ వివాదాలే కారణమని చెప్పి పోలీసులు తేల్చేశారు. అక్కడికి సంఘటనా స్థలానికి కుటుంబీకులు కూడా చేరుకున్నారు. పెద్ద ఎత్తున కన్నీరు ముందుగా వేపిస్తూ ఉన్నారు. పక్కన ఒక అమ్మాయి పప్ప అని చెప్పేటువంటి ఆ మాటలు, అంటే తన తండ్రి గురించి ఏడుస్తూ విన్నటువంటి ఆడియో మనం వినపడుతుంది. చూడండి ఎంతలా రోధిస్తున్నారు కుటుంబం అనేది. సో భూ వివాదమే కారణంగా చందు రాథోడ్ని హతమార్చారు కొంతమంది వ్యక్తులు అని చెప్పి తెలుస్తోంది. మనకున్నటువంటి సమాచారం మేరకి
మా ప్రతినిధి పెట్రిషా ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మేరకి ఒక ఎమ్మెల్యే దగ్గర చాలా అత్యంత కీలకంగా ఉన్న వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టాడు అన్నట్టుగా సమాచారంతో మరి చూద్దాం. ఇంకా పోలీసులు అఫీషియల్ కన్ఫర్మేషన్ చేయలేదు. బట్ మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో. పెట్రిషా, సో చందు రాథోడ్ని ఇంత దారుణంగా తెల్లవారుజామున ఆయన పార్క్ వస్తాడని ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు, ఆయన వాకింగ్కి వస్తాడని తెలిసిన వాళ్ళు రెక్కీ నిర్వహించి అతన్ని హతమార్చుంటారు. సో ఎవరు ఈ రకంగా భూ వివాదంలో ఉన్నారు? తన కుటుంబీకులు అక్కడ చేరుకొని పెద్ద ఎత్తున రోధిస్తున్నారు కాబట్టి ఏం జరిగి ఉంటుంది? అతన్ని హతమార్చాలని ప్లాన్ వేసింది ఎవరు? మలక్పేట్ లో జరిగిన ఈ ఘటన షాలిద్ నగర్ పార్కు లో తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో చందు రాథోడ్ అనే ఒక పర్సన్ అతి దారుణంగా దాదాపు 3-4 సార్లు పిస్తోల్ తోని కాల్చడం జరిగింది. ఫైరింగ్ చేయడంతో ఉధృత వాతావరణం క్రియేట్ అయింది. ఈ చందు రాథోడ్ అన్న వ్యక్తి కూడా సిపిఐ లీడర్ గా గుర్తించాడు. ఒక దాదాపు 3 నుంచి 4 వరకు ఇండివిజువల్ పర్సన్స్ కూడా అక్కడికి వచ్చి అతని మీద దాడి చేయడం, ఆ తర్వాత పార్క్ అంతా కూడా ఉధృత వాతావరణం క్రియేట్ అవ్వడం, వెంటనే అతను వాళ్ళతో పాటు తీసుకొచ్చిన ఒక కంట్రీ పిస్తోల్ తో చంపారంటూ కూడా ప్రధానంగా మనకు సమాచారం వస్తుంది. అదే కాకుండా ఒక వైట్ షిఫ్ట్ కార్ లో ఈ 4 ఇండివిజువల్స్ రావడము ప్రీ ప్లాన్ గా రెక్కి నిర్వహించి చందు నాయక్ ని చంపాలి, రాథోడ్ ని చంపాలి అనే ఒక ఉద్దేశంతోనే చంపారని తెలుస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే చిల్లీ పౌడర్, కారం పొడి మొహం మీద చల్లి కనిపించకుండా మొహం మీద చల్లిన వెంటనే అతని మీద దాడి చేసి అతి దారుణంగా కాల్చి మరీ చంపారు. అదే కాకుండా రాజేష్ అన్న వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు, ఎవరైతే సిపిఐ ఎంఎల్ రాజేష్ అన్న వ్యక్తి ఉన్నాడో అతను నేటివ్ దేవురపల్లి అని కూడా తెలుస్తుంది. ఇతని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. అతనికి ఇంకా మా ఆయనకి పడేది కాదు, వాళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. అదే కాకుండా తరచు గొడవ పడుతుంటాడు. ఇతని మీదనే నాకు అనుమానం ఉంది, ఇతనే అనేక సార్లు అతన్ని చంపేస్తాం, మా వారిని చంపేస్తానని అనేక సార్లు బెదిరింపులకి గురి చేశాడు. మా భర్త చావుకి కారణం ఇతనే, సిపిఐ ఎంఎల్ అతనే నా భర్తకి చావు రాజేష్ అన్న వ్యక్తి అంటూ కూడా వాళ్ళ భార్య ఆరోపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కారం పొడి చల్లి మరి అతి దారుణంగా కాల్పులు చేశారు. రాథోడ్ని ఏదైతే చందు రాథోడ్ని చంపాలి అనే ప్రీ ప్లాన్ గానే ఈ ఘటన అంతా చోటు చేసుకుందంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. పోలీసులు మాత్రం ప్రస్తుతం ఈ రాజేష్ అన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయంటూ కూడా ప్రస్తుతం మనకు సమాచారం వస్తుంది. అయితే రాజేష్ అంటే ఎవరు? రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నారా? చందు రాథోడ్ తో అనుకున్నటువంటి విభేదాలు ఏంటి? ఇంత టార్గెట్ చేసి కళ్ళలో కారం కొట్టి హతమార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? రైట్, వీళ్ళిద్దరు కూడా సిపిఐ పార్టీలో పనిచేస్తూ ఉంటారని కూడా ప్రధానంగా అయితే తెలుస్తుంది. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరికి కూడా రాజేష్ అన్న వ్యక్తికి కూడా గొడవలు తరచూ ఉంటాయి. వీళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇతరు కూడా సిపిఐ పార్టీలో పనిచేస్తూ ఉంటారు. మరి ఇతను అనేక సార్లు మా భర్తని బెదిరించడం జరిగింది, అతని వల్లనే మా భర్త చనిపోయి ఉంటాడంటూ కూడా ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆ పార్క్ చేరుకొని ఎంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాదాపు పెప్పర్ స్ప్రే కొట్టి మరి అంటే కారం పొడి చల్లి మరి అతి దారుణంగా హత్య చేశారని కూడా ప్రధానంగా అయితే తెలుస్తుంది. ఏదైతే ఇతను సిపిఐ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా లెఫ్ట్ పార్టీ లీడర్ అని కూడా చందు రాథోడ్ అని కూడా మనకి సమాచారం తెలుస్తుంది. సో మనకు ఇన్ఫర్మేషన్ మేరకి చందు రాథోడ్ సిపిఐ పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా కూడా ఉన్నారట. సో ఆయనతో పాటుగా పార్టీలో పనిచేయడంతో పాటుగా చిన్న భూ వివాదాలు కూడా ఉన్నాయి. రాజేష్